95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. పేదరికంలో నుంచి బయటపడాలంటే విద్యకు మించిన సాధనం లేదని వెల్లడి. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. మహిళలు వంటగదికే పరిమితం కాకూడదని సూచన. సత్తెనపల్లిలో ఎన్టీఆర్ కోడెల శివప్రసాద్ విగ్రహాలను ఆవిష్కరించిన నారా రోహిత్. ఏపీ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్ష. గుంతకల్లో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్. వారి వద్ద నుండి 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే పేదరికంలో నుంచి బయటపడాలంటే విద్యకు మించిన సాధనం లేదని, మంచి శిక్షణ ఇచ్చి ప్రపంచంలో పోటీ పడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 1.10 కోట్లతో నిర్మించిన షాదీఖానా భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు జిల్లాల ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. విద్యార్థులకు సైన్స్ పై ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. బస్తీ దవాఖానాను ప్రారంభించి ఆశా వర్కర్లతో సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదరికంలో ఉన్న అన్ని వర్గాల పిల్లలకు మంచి శిక్షణను అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 1000 గురుకులాలను ఏర్పాటు చేశామని, ఇందులో మైనార్టీ పిల్లల కోసం 200 పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ఆశాలకు కూడా నాకు రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ పోయినా అడుగుతున్నారు, ఒకసారి దయచేసి చూసుకోండి. మన రాష్ట్రంలో ఉన్న దేశంలో సరే మన తక్కువనే పంపించవచ్చు. మీకు 9,000 గుజరాత్ తెలుసుకోండి. ప్రైమ్ మినిస్టర్ సొంత రాష్ట్రంలో కూడా 6,000 5,000 6,000 కూడా లేదు. నేను ఏమంటున్నా, దేశంలో ఎక్కడ లేనట్టు కొన్ని చేసుకుంటున్నాము. ఇంకా చేస్తే బాగుందన్న ఆలోచన మీకు ఉండొచ్చు, చేయాలని చెప్పి. ఎందుకంటే ఎవరైనా సరే మినిమం వేజెస్ కంటే తక్కువ చేయడం కరెక్ట్ కాదు. కానీ దయచేసి కరోనా వల్ల కూడా 2 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడే కోలుకొని మళ్ళీ బ్యాక్ వస్తున్నాం. మంచిగా భవిష్యత్తులో చేసుకుందాం. దయచేసి మీరు కూడా మీ వాళ్ళు ఏమైనా యూనియన్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పినా కూడా అసలు చూసుకోండి. అట్లా కాదు, లొల్లి పెట్టడం సేపు మాకు లొల్లి పెట్టడం చాలా ఎక్కువ. కానీ దేశం లేని పరిస్థితి కరోనా ఏంది అంతా తెలుసు. కాబట్టి మీరు ఎట్లయితే మీ ఇల్లు నడుపుతారో రాష్ట్ర ప్రభుత్వం నడుపుకున్నట్టు కూడా గంతే కదా. అది కింద మీద కొద్దిగా పెద్ద చిన్నగా కాదు. ఆ విజ్ఞప్తి మీ అందరికీ కూడా ఏంటంటే, యూనియన్లు రెచ్చగొట్టినా ఎవరైనా అన్నా ఒకసారి చూడండి. దేశంలో ఎక్కడైనా ఇంతకంటే ఎక్కువ జీతాలు ఉన్నాయా? దేశంలో ఎక్కడైనా ఇంతకంటే బాగా పల్లె దవాఖానాలు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశం? బస్తీ దవాఖానాలు ఎక్కడున్నాయి దేశం? హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు దేశం? డయాగ్నోస్టిక్స్ ఎవరెవరు పెట్టారు కదా? ఇప్పుడు ఇన్ని రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు ప్రజలకు తీసుకెళ్ళారు. కంటి వెలుగు లాంటి ప్రోగ్రామ్ ఎక్కడ దేశం? ఇంత ఫిగర్తో ప్రసూతులు ఎన్ని చేస్తున్నారు? కేసీఆర్ కిట్లు, మాతా శిశు మరణాలతో కూడా ఇవన్నీ వాస్తవాలు కాదు. అంత మీ కృషితోనే. కాబట్టి మీ కృషి మాకు తెలుసు, మీ కష్టం తెలుసు. మీ కష్టాన్ని గుర్తించి ఇంకా పెంచుతాం. కాకపోతే సౌలో చూసుకుంటాం సార్. ఎందుకంటే దయచేసి అప్పటిదాకా ఎవరు నడుచుకుంటున్నా మీరు ఆయన టెన్షన్ పడి ఆగమాగం అయిపోయి చేయకూడదు. ఎందుకంటే మీకు మంచి పేరు వచ్చింది, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, మీ వల్ల ప్రభుత్వానికి వచ్చింది. మహిళలు వంటగదికే పరిమితం కాకూడదని సూచించారు ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత మాట్లాడుతూ, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమయం పనిచేస్తున్నారని తెలిపారు. తన తల్లి తనను ఆ కాలంలో పట్టుబట్టి మరీ ఇంగ్లీష్ మీడియం చదివించిందని గుర్తు చేశారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దిందన్నారు కవిత. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కొలువులను కేసీఆర్ సర్కార్ ఇచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నామని చెప్పారు. పంపాలన్నా వద్దా? పంపితే బస్సు ఉంటుందా ఉండదా? బస్సులో ఇచ్చి పంపితే అక్కడ కాలేజీలో బాత్రూమ్ ఉంటుందా ఉండదా? తినడానికి నాకు ఎక్కడైనా వసతి ఉంటుందా ఉండదా? మరి సాయంత్రం పూట బస్సు మిస్ అయితే ఎట్లా వస్తుంది ఆడపిల్ల ఇంటికి? ఇవన్నీ ఆలోచనలు ఉండే, బాగా ఉండే. ఇవాళ అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ప్రతి మండల కేంద్రం నుంచి మనం జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్ వేసుకున్నాం. ఇవాళ
బస్సులు పెంచుకున్నాం, పల్లె వెలుగు బస్సులు. ఇవాళ మొత్తం స్కూళ్ళని తీసుకున్నాం, వాటిని 3 దఫాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి 8,000 కోట్ల రూపాయలతోని ప్రతి స్కూల్లో ఆడపిల్లలు కూడా బాత్రూమ్లు ఖచ్చితంగా ఉండాలని కట్టించుకుంటా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న అనేక మంది ఎస్సీ బిడ్డలకు, బీసీ బిడ్డలకు తెలుసు. మీకు ఎక్కడైనా జిల్లా కేంద్రంలో పోయి ఇల్లు అడిగితే ఇల్లు కిరాయికి ఎక్కువైంది డిగ్రీ చదువుకోవాలి పిల్లలంటే. ఆ విషయం గమనించిన కేసీఆర్ గారు, మీకు గుర్తుండొచ్చు, రసాయన 2014లో మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లనే కూర్చొని మాట్లాడుతుంటే ఒక చర్చ వచ్చింది. మరి జిల్లా కేంద్రానికి పోతే ఇల్లు అద్దెకిస్తలేరు, డిగ్రీ చదువుకోవాలనుకునే ఎస్సీ పిల్లలకు ఎట్లా అని ఆలోచన చేస్తే ఒకటే ఒక పెన్ స్ట్రోక్ తో, ఒకటే ఒక నిమిషంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఎస్సీ డిగ్రీ కాలేజ్ హాస్టల్స్ ఆడపిల్లలు కట్టించినటువంటి. మేము ఎక్కడున్నాం అక్క, ఒక్కడమో ఇద్దరమో ఉన్నాం, మిగతా సర్పంచులంతా మా అక్కలే ఉన్నారని అన్నారు. చాలా సంతోషం అన్న. అందుకే వేదిక ఇంత కలర్ఫుల్ గా, నిండుగా, అద్భుతంగా ఉన్నది. మరి సర్పంచ్ అమ్మ శ్రీవాణి గారికి, అదేవిధంగా నీలమ్మ గారికి, మమత గారికి, సుజాత గారికి, పద్మ గారికి, చింతల రజిత గారికి, తోట మమత గారికి, త్రివేణి గారికి, చాలా మంది ఉన్నారు కొంచెం వాళ్ళు జెడ్పీటీసీలు, అందరికన్నా ముఖ్యంగా ఇవాళ తెలంగాణ సమాజానికి అత్యవసరమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మా ఆశా వర్కర్లకు, అంగన్వాడీ తల్లులకు, అదేవిధంగా మరి కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా 30% ఈఆర్సీని పెంచి చిన్న కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకునే మన ముఖ్యమంత్రి మనకుండగా మన అదృష్టం. మరి ఈరోజు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఏదైనా ఇస్తే 80% వాళ్ళు జీతాలు ఇచ్చేది, 20% రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఖర్చు పెట్టి మనం ఇచ్చే జీతాలు 80% అయితే వాళ్ళు ఇచ్చేది 20%. అది మీ అనుభవంలో ఉంది. ఒక ఆశా వర్కర్ ఉన్నా, ఒక అంగన్వాడీ టీచర్ ఉన్నా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వాళ్ళని శ్రమను దోపిడీ చేయొద్దు అని చెప్పి ఇంత బ్రహ్మాండంగా మనని గౌరవించుకుంటున్న ముఖ్యమంత్రిని మనం మరింత అన్ని విధాలుగా నాశనమైన ఏపీ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ విగ్రహాలను నారా రోహిత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. నారా రోహిత్ కు కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ఘన స్వాగతం పలికారు. రోహిత్ తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ 2019లో తాను సత్తెనపల్లికి వచ్చానని, కోడెల శివప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారని చెప్పారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఎన్టీఆర్కి, కోడెల శివప్రసాద్కి మరణం అన్నది లేదని, వీరు టీడీపీ జెండాలో కార్యకర్తల గుండెల్లో నిలిచే ఉంటారని అన్నారు. అందరి ఆశీర్వాదాలతో కోడెల శివరాం వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కోట చివరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. హలో, ఇప్పుడు నారా రోహిత్ గారికి స్వర్గీయ నందమూరి తారక రామారావు మండల పార్టీ అధ్యక్షులు ఇచ్చారు, అవసరమైన వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఈ నర్సరావుపేటలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే సత్తెనపల్లిలో ఇవాళ తారక రామసాగర్ చూడటం జరిగింది. నేను చాలా ఆనందంగా అనిపించింది. ఏదో హైదరాబాద్ లాగా ఒక బ్యాంక్ బండ్ లాగా చేసి ఇక్కడ ప్రజల కోసం, అలాగే ఒక మోడర్న్ పోలీస్ స్టేషన్ ఒకటి సత్తెనపల్లిలో కట్టడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ ద్వారా ప్రతి గ్రామానికి మరుగుదొడ్లు, అలాగే శ్మశాన వాటికలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కోడలి గారు.
అలాగే మన ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, ఈ ఈ మీద డంపింగ్ యార్డ్లు, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. వాటన్నిటికీ మీ అందరి సపోర్ట్ ఉండడం చాలా ఆనందం అనిపించింది. అలాగే కోడలు గారి ఆశల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు శివరాం గారిని ప్రత్యేకంగా అభినందించాలి. మనందరం మళ్ళీ మనం చూస్తున్నాం ఈ 3 ఏళ్ళ నుంచి మన రాష్ట్ర పరిస్థితి. ఉద్యోగాలు రావడం లేదు, చాలా మందికి పెన్షన్లు రావడం లేదు. సో మళ్ళీ మీరు గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉందో మీరు చూసుంటారు, కోడలి గారు ఉన్నప్పుడు ఎలా ఉందో మీరు చూసుంటారు. సో ఈ రాష్ట్రం మళ్ళీ మనం అభివృద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలి, అలాగే మన కోడలి గారు మళ్ళీ రావాలి. శివరాం గారికి మీరందరూ సపోర్ట్ ఉంది. మీరందరూ ఆయనకి సపోర్ట్ గా నిలిస్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. ఈ కాన్స్టిట్యున్సీని ఇంకా అభివృద్ధి చేస్తారు. సో మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని నేను అడుగుతున్నాను. సో మీ అందరూ ఆశీర్వాదం ఉంటే ఆయన తప్పకుండా గెలుస్తారు. మీకోసం ఆయన ఎప్పుడు మీ తోడుగా ఉంటాడు. సో మీరందరూ ఆయన్ని గెలిపించాలి. ఆయనకి మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరూ ఇంత లేట్ అయినా మా కోసం ఇక్కడ అంతసేపు వెయిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ అభిమానం, మీరు మా మీద చూపించే ప్రేమ, మా పెద్దనాన్న గారి దగ్గర నుంచి నా మీద వరకు, అలాగే నందమూరి కుటుంబం మీద మీరు చూపించే అభిమానం ఎప్పటికీ మర్చిపోలేం. దానికి మేమందరం ఎప్పటికీ మీకు రుణపడే ఉంటాం. సో మీరందరూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జోహార్ కోడెల, జోహార్ కోడెల, జోహార్ కోడెల, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా గుంతకల్ రైళ్లలో ప్రయాణించే వారి నుంచి చోరీలకు పాల్పడుతున్న నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల వద్ద నుంచి సెల్ ఫోన్లను చోరీ చేయడంతో పలు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి నెలలో గుంతకల్ రైల్వే స్టేషన్లో టార్గెట్ చేసుకుని కొంతమంది దొంగలు ఈ చైన్ స్నాచింగ్స్ ట్రైన్స్లో చేయడం జరిగింది. వాటి మీద ఆర్పిఎఫ్, మన గుంతకల్ జిఆర్పి స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఆర్పిఎఫ్ వాళ్ళ సహకారంతో మా జిఆర్పి సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది ఐడి బట్టి వాళ్ళంతా కలిసి సాకే ఉదయ్ అనంతపురం అతన్ని సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్లోని సోనాభాయ్ టెంపుల్ వద్ద నుండి గంగాబాయ్ దొడ్డి, ఈస్ట్ శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ ప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంటు కోఆర్డినేటర్ పిన్నమనేని సాయిబాబా, రాష్ట్ర బీసీసీఎల్ మాజీ అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్, డివిజన్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, మహిళా నాయకురాలు సూర్యదేవరలత, కానూరి జయశ్రీ, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, ఎన్టీఆర్, జై చంద్రబాబు, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవ్వడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. నిజం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడం ఈ 2 ప్రధాన అంశాలుగా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహించామని మంత్రి అమర్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని, ప్రభుత్వం మీద వైఎస్ జగన్ నాయకత్వం మీద పారిశ్రామికవేత్తలు పూర్తి విశ్వాసాన్ని చూపించారని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ కనిపించిందన్నారు. 2 రోజుల సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 352 MOUలు చేసుకున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల పైచిలకు మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. 5 స్థానాల్లోకి రాష్ట్రాన్ని ఎక్స్పోర్ట్స్ లో తీసుకొచ్చినటువంటి సందర్భాలు కానీ, దేశంలోని 8వ అతిపెద్ద రాష్ట్రంగా దాదాపు 5,30,00,000 మంది ప్రజానీకంలో 70% వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి రాష్ట్రంగా, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా, 300 పైచిలకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి బయటకు వస్తున్నటువంటి స్కిల్డ్ యూత్ అవైలబిలిటీ ఉన్నటువంటి రాష్ట్రంగా, సహజంగా ఒక పారిశ్రామికవేత్త వచ్చినప్పుడు కావాల్సినటువంటి ఆ హ్యూమన్ రిసోర్స్ ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటాడో అది పూర్తి స్థాయిలో అబెండెంట్గా ఈరోజు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి సందర్భాలు కానీ, అందుకని 14 సెక్టర్స్ని మనం ఎంపిక చేసుకొని ఈ 14 సెక్టర్స్లో కూడా మనం పెద్ద ఎత్తున మనం ఫోకస్ చేయాలి. వీటన్నిటిలో కూడా ఎందుకంటే సహజంగా
కొన్ని ఈరోజు తమిళనాడు లాంటి ప్రాంతాలకు వెళ్తే చెన్నై పరిసర ప్రాంతాల్లో మేజర్గా ఉండేటువంటిది ఆటోమొబైల్కి సంబంధించినటువంటి సెక్టరు అక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. అలాగే మీరు కర్ణాటక బెంగళూరు వెళ్తే మీకు ఐటీ సెక్టర్, మీకు అలాగే హైదరాబాద్ వెళ్తే ఐటీ అండ్ ఫార్మా సెక్టర్లో ఈరోజు ప్రధానంగా వారి ఎక్స్పోర్ట్స్ కానీ లేదా వారి కేపబిలిటీస్ ఉన్నటువంటి రాష్ట్రాలు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక ప్రధానమైనటువంటి సెక్టర్ ఏది మీకు ప్రయారిటీ అంటే మనకి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఫార్మా రంగంలో మొన్న మీరు చూసుంటారు, కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్లో దేశానికి కాదు ప్రపంచానికే మేజర్ డ్రగ్ సప్లై చేసినటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల ద్వారా ప్రపంచానికి సరిపడేటువంటి ప్రపంచంలో అధిక మొత్తానికి సంబంధించినటువంటి డ్రగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నటువంటి ఆ ఘనత ఈరోజు రాష్ట్రానికి ఉంది. అలాగే మెరైన్ ఎక్స్పోర్ట్స్లో ఈరోజు దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ష్రింప్ రొయ్యల ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దేశం నుంచి అయ్యేటువంటి దాంట్లో 65% ష్రింప్ ఎక్స్పోర్ట్ అనేటువంటిది ఈరోజు మన రాష్ట్రం నుంచి వెళ్తూ ఉంది. అలాగే ఫిష్కి సంబంధించి చేపలకు సంబంధించినటువంటి దాంట్లో 45% దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దాంట్లో 45% మన రాష్ట్రం నుంచి వెళ్తూ ఉంది. అలాగే మినరల్స్కి సంబంధించి, అలాగే కొన్ని అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్, కోకోవా, ఈ చాక్లెట్ తయారీ దాంట్లో ఉండేటువంటి కోకోవా ఏదైతే ఉందో అది రాష్ట్రంలో ఒక్క మన ప్రాంతం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి దానికి సంబంధించి దేశంలో నెంబర్ 1 స్థానం ఈరోజు మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటిది. ఈరోజు పపాయా కానీ, పైనాపిల్ కానీ, మ్యాంగో పల్ప్ కానీ, అవి కొంచెం సైలెంట్గా ఉండాలమ్మా బ్యాక్ సైడ్. సో ఇవన్నీ కూడా మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటిది. ఈరోజు ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎలక్ట్రానిక్స్ బేస్ దాంట్లో సెకండ్కి ఒక మొబైల్ ఫోన్ తయారు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సెకండ్కి ఒక మొబైల్ ఫోన్. సో ఆ ఘనత ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు మేజర్ కంపెనీస్, టీసీఎల్ లాంటి కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టు మాసంలో వారికి భూమి ఇచ్చి వాళ్ళు స్థాపించి ప్రారంభించి ప్రొడక్షన్ కూడా గడిచినటువంటి సంవత్సరం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు శాంసంగ్ లాంటి టీవీలు కానీ లేదా ఇతరితర టీవీలు ఏవైతే ఎల్జీ కానీ ఇతరితర కంపెనీలు మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ టీవీలకు సంబంధించి లోపల ఉండేటువంటి డిస్ప్లే ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యానెల్స్ అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారవుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు యాపిల్ కానీ లేదా శాంసంగ్ కానీ లేకపోతే ఎల్జీ కానీ ఇతరితర ఈ మొబైల్ ఫోన్. పోలవరం ప్రాజెక్టు అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. కనీసం రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదని వ్యాఖ్యానించారు. డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారని తెలిపారు. వీళ్లే పోలవరానికి శాపమని విమర్శించారు. ఏపీకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం అని, అలాంటి ప్రాజెక్టుకు గత 2 ఏళ్లుగా నష్టం జరుగుతుంటే ఎందుకు దాచిపెట్టావంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టుకి వీళ్ళు చేసింది ఎంత అంటే కేవలం 2%. ఎంత అన్యాయమో చూడండి. మనం 5 సంవత్సరాల్లో 72% చేస్తే వీళ్ళు 4 సంవత్సరాల్లో చేసింది 2% వీళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆ రోజు మేము చేసినటువంటి పని ఇవాళ అంబటి రాంబాబు గారు అడుగుతూ ఉన్నారు. ఏదైతే ఈయనేదో పెద్ద నిష్ఠాతిథుడిలాగా, ఈయనే ఇంజనీర్ లాగా డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియని వ్యక్తి కూడా డయాఫ్రమ్ గురించి మాట్లాడుతూ మరి ఏదైతే కాపర్ డ్యామ్ ముందు కట్టాలి, కాపర్ డ్యామ్ కట్టిన తర్వాతే డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఒకటే లక్ష్యం, 2020 జూన్ కల్లా పోలవరం జలాలు, పోలవరం ద్వారా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించాలనేటువంటి ఆలోచనతో 2020 జూన్కి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఆ రోజు పనులన్నీ కూడా మరి సమాంతరంగా ఏకకాలంలో అటు కాపర్ డ్యామ్ కానీ, రాక్ఫిల్ ఎర్కమ్ ఫిల్ డ్యామ్ కానీ, ఏదైతే స్పిల్వే కానీ, డయాఫ్రమ్ వాల్ కానీ ఇవన్నీ కూడా ఏకకాలంలో అంటే 2020 జూన్కి పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఏకకాలంలో సమాంతరంగా ఆ రోజు మేము నిర్మాణం చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి.
కానీ 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం పనులు ఏవైతే ఉన్నాయో మరి వాటిని అర్ధాంతరంగా నిలిపేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అంటే అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్. అది సీజన్కి కూడా మార్పులు చేసుకునేటువంటి ప్రాజెక్ట్. అది అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుని 2019 మే నెలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే నిలిపివేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా నిలిపివేసినటువంటి మీ పాప ఫలితమే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసింది. వాస్తవమా కాదా? ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రి కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. 2019 మే నెలలో పోలవరం పనులు నిలిపివేశారని మేము ఈరోజు ఏదో బ్లంట్గా మేము మాట్లాడట్లా. ఏదైతే నువ్వు చెప్పినటువంటి మాటలు ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా చెప్పింది. ఇది June 1, 2019 June 1వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా క్లియర్గా వచ్చింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ స్టాప్డ్ ఆల్ వర్క్స్ ఆన్ పోలవరం. చాలా క్లియర్గా నువ్వు వచ్చినటువంటి మరుదినమునే పోలవరానికి సంబంధించి అన్ని వర్కుల్ని నిలిపివేయమని చాలా క్లియర్గా నువ్వు మాట్లాడావా లేదా? ఈవేళ మరి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా మదనపల్లె హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో వచ్చిన వారు వెనుతిరగకుండా తాము ప్రతిరోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తున్నామన్నారు. ప్రధానంగా వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించేవారు ముందుకొచ్చి తమ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడమే అసలైన దైవ సేవ. అందులో ఏమనంటే గత 3 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఫుడ్ బ్యాంక్ సేవలు అందిస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు వేణు, తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏమండి చాలు 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 మీరు అటు ఇటు రావద్దండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. పేదరికంలో నుంచి బయటపడాలంటే విద్యకు మించిన సాధనం లేదని వెల్లడి. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. మహిళలు వంటగదికే పరిమితం కాకూడదని సూచన. సత్తెనపల్లిలో ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ విగ్రహాలను ఆవిష్కరించిన నారా రోహిత్. ఏపీ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్ష. గుంతకల్లో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్. వారి వద్ద నుండి 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.